నమస్తే రాజన్న. నమస్తే తమ్మి, బాగున్నావా? మంచిగున్నా. కూర్చో తమ్మి. నాకు కూర్చెందుకన్నా, ఇది మనలేనే, ఇంకట కూర్చుంటది. ఇంకా తమ్మి? అవును గాని ఏదో బాగా ఆలోచించి రాత్తనమేందే. ఈసారి మన ఊర్లో నామినేషన్ వేసిన కదా తమ్మి సర్పంచ్కి. మన ఊర్లో ఏమేం సమస్యలున్నో రాస్తున్నా తమ్మి. అన్నా, నువ్వు ఇంతకు ముందే చాలాసార్లు సర్పంచ్గా పోటీ చేసినావు, ఓడిపోయినావు. నువ్వు ఇంతకు ముందే కాదు, ఇక ముందు పోటీ చేసినా కూడా ఓడిపోతావు. ఎందుకు అనంటే ఈ ప్రజలకు కావాల్సింది పైసలు పంచేటోడే గాని పనిచేసేటోడు కాదే. ఇన్నిసార్లు మోసపోయిన జనాలు ఇప్పుడు మంచిని ఎంచుకోరంటారా తమ్మి? ఎక్కడికి పట్టుకుపోతాను అన్న మమ్మల్ని? గుడికిరా. గుడికి ఎందుకన్నా? అరే, ఈసారి మనం ఎలక్షన్లా సర్పంచ్గా నిలబడతానమ్మా. మనం ముగ్గురం నిలబడతానమా అన్న? మనమంటే మన ముగ్గురం కాదురా, నేనొక్కనే నిలబడతానా. అన్న ఇప్పుడు నువ్వు సర్పంచ్గా నిలబడతావుగా అన్న, పుసుక్కున గెలిచినావు అనుకో, సర్పంచ్ తనం అయిపోయేదాకా కూసావా అన్నిగా? సలసలగాగే పచ్చి పులుసు తీసి మీ పంగల మధ్యలో పోయ్యా. ఏడ దొరికినరా మీరిద్దరు నాకు? పోటీ చేసుడంటే నిలబడు, అంతేగాని పదవి అయిపోయేదాకా నిలబడు కాదు. అన్నా, ఓడిపోవాలనుకుంటున్నావా గెలవాలనుకుంటున్నావా? ఓడిపోవాలనుకుంటున్నారా? ఓడిపోయి కోడిపీ తినాలనుకునేటోని నువ్వెందుకన్నా నిలబడతాను? ఓడిపోయేటన్నైతే నేనేందుకు నిలబడతారా? ఏమో అన్న, అసలే నువ్వు తీటోనివి, ఎప్పుడేం చెప్తావో తెలియదు. అరే, నా వెనక తిరగటోడు ఎవ్వరు లేడని తునకల్ లెక్క నా తలకాయ తిన్నా మిమ్మల్ని ఇద్దరిని భరిస్తానా, లేకపోతే మీ పీకలు కోసి కేకులు లెక్క తినటోని. ఎందుకు లేరన్నా? ఊళ్ళో అందరి దగ్గర 50,000 అప్పు తీసుకో, వాళ్ళే తిరిగి మన్ని ఎంబడి తిరుగుతారు. చల్, ఇజ్జతికే సవాల్. ఇప్పటికిప్పుడు నిన్ను నిలబెట్టి కొనేంత దమ్మున్నది నాకు. నేనెందుకు అప్పు చేస్తారా? నువ్వు కొంటానన్నా, మా అమ్మ నన్ను అమ్మదన్నా. పీకిన కాడికి జాల్తి పా. అమ్మా, బాగున్నావా? ఈసారి సర్పంచ్ నిలబడుతున్నా, నీ ఓటు నాకే వేయాలి. ఈసారి సుతం నిలబడతాను కొడుక. అమ్మా, నిలబడుతున్నా. ఈసారి గెలవంగానే ఫస్ట్ రోడ్ లేపిస్తా, నీళ్ళ సమస్య తీరుస్తా, మోరీ లేపిస్తా, భూమి సమస్య కూడా తీరుస్తా. ఓకేనా అమ్మా? ఇవన్నీ నీకెట్లా తెలుసు కొడుక? నీ ఒక్క సమస్యే కాదు, ఊర్లో అందరి సమస్యలు తెలుసు నాకు. ఆ వెట్ట తీర్చాలో నాకు తెలుసు. సర్పంచ్కి నువ్వే గెలవాలి కొడుక ఈసారి. అమ్మా, మీరు అందరు అనుకుంటే నేను తప్పకుండా గెలుస్తా. గెలిచినాక ఊరును బాగు చేస్తా. నా ఓటు నీకేస్తుంది. ఓకే అమ్మా. సరే అమ్మా, తిను టైంకు. హాయ్ తమ్ముళ్ళు. ఈసారి ఓటు ఎవరికేద్దాం అనుకుంటాన్రా? ఎందుకన్నా నీకు? ఎందుకంటే ఈసారి సర్పంచ్గా నేను పోటీ చేసిన కాబట్టి. అగో, నువ్వు పోటీ చేసినావా అన్న? అవును తమ్మి, నేను పోటీ చేసిన. అయితే పక్కా ఓడిపోతావు. ఆలోచించకుండా గట్టెట్లా చెప్పినవురా?
నీ గురించి ఆలోచించడం ఎందుకన్నా డైరెక్ట్ చెప్పచ్చు. ప్రతిదానికి మీరు అట్లా ఆలోచిస్తారు కాబట్టి మీరు నా ఎన్నుకున్నారు, నేను మీ ముందున్నా. తమ్మి, ఇంతకు నువ్వు మందు తాగుతావా బీర్ తాగుతావా? మాకు అట్లాంటి అలవాట్లు లేవన్నా. అవునా? తిండేం తింటారు తమ్మి? మనుషులని తప్పించి అన్నీ తింటామన్నా. భలే ఉన్నావు తమ్మి. ఇగో గీ 500 ఉంచుకో తమ్మి, సాయంత్రం చెరొక బిర్యానీ పొట్లని తెచ్చుకొని తినూరి. మీరాని నాయకుడు అవసరం అన్న మనం. ఇక ఇప్పుడు చెప్పు తమ్మి, మనం గెలుతామా గెలవమా? హ్యాపీగా గెలుస్తావు. ఇప్పటిదాకా సెట్ కాదంటే కదరా, చూసినావా ఇట్లా సెట్ చేసినావు? ఏదో తీయన్నా మాట జారినా. తమ్మి, ఈసారి ఓటు మాత్రం మనకే పడాలి. తప్పకుండా ఇస్తాం అన్న, ఓట ఖచ్చితంగా. అన్న నాకు డౌటే, సర్పంచ్గా పోటీ చేయాలంటే నామినేషన్ వేయాలిగా అన్న? అవును, నామినేషన్ మరి వేయాలి. నువ్వు వేయలేగా అన్న? ఎందుకే లేదురా, వేసినా. మాకు తెలియకుండా ఎప్పుడు వేసినావు అన్న? కనీసం మమ్మల్ని అక్కడికి తీసుకపోను కూడా తీసుకపోలే. అరే, నేను నామినేషన్ వేసే టైంకు 90 వేసి పన్నారు మీరిద్దరు. ఓ అట్లనా? ఆ టైంలో నువ్వు వచ్చినా నిన్ను మించిన తుఫాన్ వచ్చినా లేసుడు కష్టమే. రాజనా, ఓ రాజనా, ఏందే రమ్మన్నావంట? ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కదా, జర ప్రచారానికి తోడుంటావని. ఏ గట్లడుగుతావేందే? నీకు నేను ముందే చెప్పిన కదే, నీకు నేను అన్ని విషయాలు తోడుంటా అని. నా ఫుల్ సపోర్ట్ నీకేనే. మనం పాంప్లెంట్ కొట్టియాలి, గా మధుగాన్ దగ్గర పోతున్నారా? సరే అన్న, గా మధుగాడైతే మస్తు చేస్తాడు, ఈ పక్కగలి సీన్ గడైతే మొత్తం ఖరాబ్ చేస్తాడు. నువ్వు మస్తు సెలెక్షన్ చేసినావే, పాయిగా పోదాంపా. నమస్తే రాజన్న. నమస్తే. ఈసారి సర్పంచ్గా పోటీ చేస్తానా, నీ ఓటు నాకే వేయాలి. అట్టిగేం కాదు, అందుకో మాటనుకో చూసుకుందాం. నువ్వు భలే గమ్మత్తుగున్నవే. గమ్మత? గిన్నెల గమ్మత ఏంటిది? అదేం లేదే, ఒక సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తి ఇంకో సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తిని ఓటేయమని అడగడం గమ్మత్తు కాకపోతే మరేంటిదే? రాజన్న, నువ్వు మళ్ళా గీసారి సర్పంచ్గా పోటీ చేస్తానవా? నాకు తెలియదు. కానీ నువ్వు పోటీ చేస్తానవన్న విషయం మాకు తెలుసు. మా అన్న అనవసరమైన ముచ్చట్లు పట్టించుకోలే. మేం పట్టించుకుంటాంలే. రాజన్న, ఈసారి నువ్వు పోటీ చేసినా ఖచ్చితంగా ఓడిపోతావు. ఎందుకంత రిస్క్ తీసుకుంటావు? కావాలంటే ఎంతో కొంత సెడి చేస్తా, పోటీ చేయాలన్న ఆలోచన మానుకో. ఆ 10 అప్పు చేసైనా నీ చేతిలో పెడతా, కానీ ప్రజలను మోసం చేయాలనే ఆలోచన మానుకో. నువ్వు నాకు పైసలు ఇస్తావా? అవుతుందా నీతోని? ఏదో మంచి మాట చెప్పినా, ఓడిపోవడమే నీ అలవాటు అనుకుంటే నేనేం చేయలేను. నీకు శాతనైతే పోటీ చేసేటోని ప్రోత్సహించు, గిట్ల మాటలతోని కిందికి దించకు. నువ్వు చెప్పేది ఎట్టున్నదో తెలుసా? పగోనికి పప్పు పెట్టి సాదన్నట్టున్నది. బా ఏం చెప్పినావన్న, సూపర్, అర్థమైంది కదా. ఇక పోలి, ఓడిపోవడానికి రెడీగా పోలి. ఇంత అహంకారం పనికిరాదు. అహంకారం పనికి రాదు, మనమే పని చేయించుకోవాలి. నవ్వకండి, నవ్వుల పాలవుతారు. ప. అరే, ఆ రాజుగాడు మనకేమన్నా అడ్డత్తాడంటవారా? చి గానికేందన్నా భయపడేది? నేను భయపడేది వాని గురించి కాదురా, జనాల గురించి. ఇప్పటికన్నా అర్థమైందా అన్న నీకు వాళ్ళు నిన్ను నమ్మరని? చి గట్ల కాదు బే నేను చెప్పేది.
మన జనాలకు సింపతి ఎక్కువ ఉంటదిరా. ఈ రాజుగాడు ప్రతిసారి పోటీ చేసి ఓడిపోతాడు కదా, జనాలు వాని మీద జాలిపడి గా దెబ్బతోటి మన మీద బండ పడ్డదనుకో, పైసలన్నీ పోతాయి. చల్ పైసలదేమున్నదిరా, 10 తరాలు ఊసొని తిన్న ఉడవనన్ని పైసలున్నాయి. చెయ్యక మొదటిసారి సర్పంచ్గా పోటీ చేస్తాన. ఇజ్జత్కే సవాల్. ఓడిపోయిందనుకో ఇజ్జతంతా పోతది. నాకైతే లేదు. అన్నకో ఉన్నట్టు. చల్బే, మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడు నాకు పోటీగా ఉండనే ఉండద్దు. అన్నా బాగా నువ్వు మర్చిపో. ఏమైంది ఇడ కూసున్నారు? ఈ ఊరికి సేవ చేయడం మంచిదా కాదా అని ఆలోచిస్తున్నా. ఎందుకు అట్లా అనుకుంటున్నావు? మంచి చేయాలనుకునేవాడిని కొంతమంది జనాలు తుంచివేయాలని చూస్తున్నారు. కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నట్టు నీలాంటి మంచి వాళ్ళకే అవమానాలు, నిరాశ పెట్టే మాటలు మాట్లాడతారు అందరూ. అవన్నీ మీరేం పట్టించుకోకండి. ఏమోనే, నాకు చాలా భయంగా ఉంది. ఈ ఊరికి సేవ చేయకుండానే చనిపోతానేమో అని. చిచ్చి, అవేం మాటలండి. మీరు అనుకున్నది సాధించే వరకు మీకు చీమ కూడా హాని చేయదు. అయినా ఎప్పుడూ ధైర్యం చెప్పే మీరే ఇలా ధైర్యం కోల్పోతే ఎలా?